హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విజయం ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్. ఇప్పటి వరకు జరిగిన పార్ట్స్ ఆఫ్ స్పీచ్ క్లాస్ మీద ఇప్పుడు యూట్యూబ్ గ్రాండ్ టెస్ట్ లైవ్ ఎగ్జామ్ కండక్ట్ చేయబడుతుంది. ఆ ఎగ్జామ్ పేపర్ గురించి ఇప్పుడు ఒకసారి మనం డిస్కస్ చేద్దాం. ఇక్కడ ఒక నోట్ ఇవ్వడం జరిగిందండి. చూస్ ద కరెక్ట్ ఆన్సర్స్ టు ద ఫాలోయింగ్ క్వశ్చన్స్. చూస్ ద కరెక్ట్ ఆన్సర్స్ టు ద ఫాలోయింగ్ క్వశ్చన్స్. Question number 1. She went to the market and bought some eggs. She went to the market and bought some eggs. ఇక్కడ bought and went and bought టూ వర్డ్స్ని అండర్లైన్ చేయడం జరిగింది. ఆ టూ వర్డ్స్ ఏ కైండ్ ఆఫ్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఇక్కడ మనం ఐడెంటిఫై చేయాలి. మనకి ఇక్కడ 4 ఆప్షన్స్ ఇవ్వడం జరిగిందండి. మనకి ఇచ్చిన 4 ఆప్షన్స్ వర్బ్, ప్రిపోజిషన్, యాడ్వర్బ్ అండ్ యాడ్జెక్టివ్. మనకి ఇచ్చిన 4 ఆప్షన్స్లో రైట్ ఆన్సర్ చూసినట్లయితే ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్, వెర్బ్. వెంట్, బాట్ ఈ రెండు కూడా వెర్బ్స్ అవుతాయి, అంటే యాక్షన్ వర్డ్స్ అవుతాయి. ఇక్కడ వెంట్ అండ్ వర్బ్ రెండు కూడా పాస్ట్ ఫామ్లో ఉన్నాయి, అంటే V2 ఫామ్. Question number 2. I want to go now. I want to go now. ఇక్కడ నౌ అనే వర్డ్ని అండర్లైన్ చేయడం జరిగింది. ఆ వర్డ్ ఏ కైండ్ ఆఫ్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఇక్కడ మనం ఐడెంటిఫై చేయాలి. మనకి ఇక్కడ 4 ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది, నౌన్, యాడ్జెక్టివ్, వర్బ్ అండ్ యాడ్వర్బ్. మనకి ఇచ్చిన 4 ఆప్షన్స్లో రైట్ ఆన్సర్ చూసినట్లయితే నౌ అనేది యాడ్వర్బ్ అవుతుందండి. నౌ అనేది యాడ్వర్బ్. 4th ఆప్షన్ యాడ్వర్బ్ అవుతుంది. అలాగే కైండ్స్లోకి కనుక వెళ్ళినట్టయితే యాడ్వర్బ్ ఆఫ్ కైండ్స్లోకి కనుక మనం చూసినట్లయితే ఇక్కడ నౌ అనేది యాడ్వర్బ్ ఆఫ్ టైం అవుతుంది. అట్ ద సేమ్ టైం యాడ్వర్బ్ని మనం ఐడెంటిఫై చేసేటప్పుడు సెంటెన్స్లో ఇక్కడ వర్బ్ని మోడిఫై చేస్తుంది. జనరల్గా యాడ్వర్బ్స్ ఏ వర్డ్ మోడిఫైస్ ఏ వెర్బ్ ఆర్ యాడ్జెక్టివ్. ఇక్కడ యాడ్వర్బ్ వర్బ్ని మోడిఫై చేస్తుంది కాబట్టి నౌ అనేది యాడ్వర్బ్ అవుతుంది. క్వశ్చన్ నెంబర్ 3. వాట్ ఆర్ యూ డూయింగ్ దేర్? వాట్ ఆర్ యూ డూయింగ్ దేర్? ఇక్కడ దేర్ అనే వర్డ్ అండర్లైన్ చేయడం జరిగింది. అది ఏ కైండ్ ఆఫ్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ మనం ఇక్కడ ఐడెంటిఫై చేయాలి. మనకి ఇక్కడ 4 ఆప్షన్స్ ఇవ్వడం జరిగిందండి, ప్రొనౌన్, యాడ్జెక్టివ్, యాడ్వర్బ్ అండ్ కంజంక్షన్. మనకి ఇచ్చిన 4 ఆప్షన్స్లో రైట్ ఆన్సర్ చూసినట్లయితే దేర్ అనేది యాడ్వర్బ్ అవుతుంది. అలాగే మనం కైండ్స్ ఆఫ్ యాడ్వర్బ్స్కి కనుక వెళ్ళినట్లయితే దేర్ అనేది కైండ్స్ ఆఫ్ యాడ్వర్బ్స్లో చూసినట్లయితే యాడ్వర్బ్ ఆఫ్ ప్లేస్ అవుతుందండి. Question number 4. There is a mouse underneath the piano. There is a mouse underneath the piano. ఇక్కడ అండర్నీత్ అనే వర్డ్ అండర్లైన్ చేయడం జరిగింది. అది ఏ కైండ్ ఆఫ్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ మనం ఇక్కడ ఐడెంటిఫై చేయాలి. మనకి ఇక్కడ 4 ఆప్షన్స్ ఇవ్వడం జరిగిందండి, ప్రొనౌన్, ప్రిపోజిషన్, యాడ్వర్బ్ అండ్ నౌన్. మనకి ఇచ్చిన 4 ఆప్షన్స్లో రైట్ ఆన్సర్ చూసినట్లయితే ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. అంటే ప్రిపోజిషన్స్ మనకి నౌన్ ఆర్ ప్రొనౌన్, ఇట్ టెల్స్ అబౌట్ ఏ లొకేషన్ ఆర్ పొజిషన్. ప్రిపోజిషన్ మనకి ఇక్కడ నౌన్స్ కానీ ప్రొనౌన్స్ వాటి యొక్క పొజిషన్స్ని తెలియజేస్తుంది కాబట్టి ఇక్కడ అండర్నీత్ అనేది ప్రిపోజిషన్ అవుతుంది. క్వశ్చన్ నెంబర్ 5. మెసన్స్ బిల్డ్ హౌసెస్. మెసన్స్ బిల్డ్ హౌసెస్. ఇక్కడ 2 వర్డ్స్ని అండర్లైన్ చేయడం జరిగింది, మెసన్స్ అండ్ హౌసెస్. ఆ 2 వర్డ్స్ ఏ కైండ్ ఆఫ్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ మనం ఇక్కడ ఐడెంటిఫై చేయాలి. ఆ 2 వర్డ్స్ కూడా రెండు కూడా నౌన్స్ అవుతాయండి. అలాగే బిల్డ్ అనేది వెర్బ్ అవుతుంది. క్వశ్చన్ నెంబర్ 6. జాన్ ఈజ్ మై బెస్ట్ ఫ్రెండ్. జాన్ ఈజ్ మై బెస్ట్ ఫ్రెండ్. ఇక్కడ ఇచ్చిన సెంటెన్స్లో జాన్ అనే వర్డ్ని అండర్లైన్ చేయడం జరిగింది. జాన్ ఏ కైండ్ ఆఫ్ నౌన్ అనేది ఇక్కడ మనం ఫైండ్ అవుట్ చేయాలి. మనకి ఇక్కడ 4 ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది,
కామన్ నౌన్, ప్రాపర్ నౌన్, కలెక్టివ్ నౌన్ అండ్ అబ్స్ట్రాక్ట్ నౌన్. మనకి ఇచ్చిన 4 ఆప్షన్స్లో రైట్ ఆన్సర్ చూసినట్లయితే జాన్ అనేది ప్రాపర్ నౌన్ అవుతుంది. వ్యక్తుల యొక్క పేర్లు అన్నీ కూడా ప్రాపర్ నౌన్స్ అవుతాయి. అలాగే ప్రాపర్ నౌన్స్ ఎప్పుడు కూడా క్యాపిటల్ లెటర్తోనే స్టార్ట్ అవుతాయి. Question number 7. She looked up but didn't see anything. She looked up but didn't see anything. ఇక్కడ అప్ అనే వర్డ్ని అండర్లైన్ చేయడం జరిగింది. అది ఏ కైండ్ ఆఫ్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఇక్కడ మనం ఐడెంటిఫై చేయాలి. మనకి ఇచ్చిన 4 ఆప్షన్స్లో రైట్ ఆన్సర్ చూసినట్లయితే అప్ ఇక్కడ యాడ్వర్బ్ అవుతుంది. అలాగే ఇచ్చిన సెంటెన్స్లో కూడా కొన్ని పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఇంకా ఈ వర్డ్స్ ఐడెంటిఫై చేసుకోవచ్చు మనము. షీ అనేది ప్రొనౌన్ అవుతుంది. Question number 8. My family live in different parts of India. My family lives in different parts of India. ఇక్కడ ఇన్ అనే వర్డ్ని అండర్లైన్ చేయడం జరిగింది. అది ఏ కైండ్ ఆఫ్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ మనం ఐడెంటిఫై చేయాలి. మనకి ఇక్కడ 4 ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది. కంజంక్షన్, యాడ్వర్బ్, ప్రిపోజిషన్ అండ్ వర్బ్. మనకిచ్చిన 4 ఆప్షన్స్లో రైట్ ఆన్సర్ చూసినట్లయితే ఇన్ అనేది ప్రిపోజిషన్ అవుతుంది. Question number 9. Although she is poor, she is happy. Although she is poor, she is happy. ఇక్కడ although అనే వర్డ్ని అండర్లైన్ చేయడం జరిగింది. అది ఏ కైండ్ ఆఫ్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ మనం ఐడెంటిఫై చేయాలి. మనకి ఇక్కడ వర్బ్, యాడ్వర్బ్, నౌన్ అండ్ కంజంక్షన్ అని 4 ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది. మనకి ఇచ్చిన 4 ఆప్షన్స్లో రైట్ ఆన్సర్ చూసినట్లయితే 4th ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. ఆల్దో అనేది ఇక్కడ కంజంక్షన్ అవుతుంది. Question number 10. My friend said, what a cold weather. My friend said, what a cold weather. Sorry, ఇంకొకసారి సెంటెన్స్ చూడండి. My friend said, oh, what a cold weather. My friend said, oh, what a cold weather. ఇక్కడ హో అనే వర్డ్ని అండర్లైన్ చేయడం జరిగింది. అది ఏ కైండ్ ఆఫ్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ మనం ఇక్కడ ఐడెంటిఫై చేయాలి. మనకి ఇచ్చిన 4 ఆప్షన్స్లో రైట్ ఆన్సర్ చూసినట్లయితే హో అనే వర్డ్ ఇంటర్జెక్షన్ అవుతుంది. ఎందుకంటే ఇక్కడ హో అనే వర్డ్కి ఇక్కడ దాని తర్వాతే నెక్స్ట్ ఎక్స్క్లమేటరీ మార్క్ కూడా ఉంది. అట్ ద సేమ్ టైం హో అనేది ఎమోషన్ ఆఫ్ సర్ప్రైజ్. హో వాట్ ఏ కోల్డ్ వెదర్. అలా ఇక్కడ ఎమోషన్ ఆఫ్ సర్ప్రైజ్ అవుతుంది హో అనేది అంటే వన్ టైప్ ఆఫ్ ఎక్స్ప్రెషన్. Question number 11. The weather was very cold. The weather was very cold. ఇక్కడ వెరీ అనే వర్డ్ అండర్లైన్ చేయడం జరిగింది. అది ఏ కైండ్ ఆఫ్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ మనం ఐడెంటిఫై చేయాలి. ఇక్కడ 4 ఆప్షన్స్ ఇవ్వడం జరిగిందండి. ఇచ్చిన 4 ఆప్షన్స్లో రైట్ ఆన్సర్ చూసినట్లయితే వెరీ అనేది యాడ్వర్బ్ అవుతుందండి. యాడ్వర్బ్లో ఇక్కడ వెరీ అనేది యాడ్వర్బ్ అవుతుంది. అలాగే వెరీ యూజ్డ్ బిఫోర్ ద యాడ్జెక్టివ్స్ ఆర్ యాడ్వర్బ్స్ ఆర్ ఇన్ ఐఎన్జీ వర్డ్స్ బిఫోర్ ఆల్సో వీ షుడ్ యూస్ వెరీ. ఇట్ మేక్స్ ద వర్డ్ వెరీ స్ట్రాంగర్. వెరీ అనే వర్డ్ యూజ్ చేయటం వల్ల నెక్స్ట్ వచ్చే వర్డ్ నౌన్ ఏదైతే ఉంటుందో నెక్స్ట్ వచ్చే వర్డ్ అది వెరీ స్ట్రాంగ్ని వెరీ స్ట్రాంగర్ అని ఇక్కడ చెప్పడం జరుగుతుంది. అలాగే దట్ కమ్స్ ఆఫ్టర్ ఇట్ వెరీ స్ట్రాంగర్ అని అర్థమిస్తుంది. సో ఇక్కడ వెరీ అనేది యాడ్వర్బ్ అవుతుందండి. అలాగే వెరీ అనేది ఇది అటు పాజిటివ్ అండ్ నెగిటివిటీ రెండింటినీ ఏమీ చూపించదు. కానీ బిఫోర్ ద యాడ్జెక్టివ్స్ ఆర్ యాడ్వర్బ్స్ ఆర్ ఐఎన్జీ వర్డ్స్ ముందు యూజ్ చేయడం జరుగుతుంది. Question number 12. We had a breakfast at a cafe near the railway station.
We had a breakfast at a cave near the railway station. ఇక్కడ బ్రేక్ఫాస్ట్ అనే వర్డ్ ఏ కైండ్ ఆఫ్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ మనం ఇక్కడ ఐడెంటిఫై చేయాలి. మనకి ఇచ్చిన 4 ఆప్షన్స్లో రైట్ ఆన్సర్ చూసినట్లయితే బ్రేక్ఫాస్ట్ అనేది నౌన్ అవుతుంది. నాట్ ఓన్లీ బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ ఆర్ సప్పర్ అండ్ బ్రేక్ఫాస్ట్ ఈ 3 కూడా నౌన్స్ అవుతాయండి. క్వశ్చన్ నెంబర్ 13. We left for the mountain just before 6 in the morning. We left for the mountain just before 6 in the morning. ఇక్కడ లెఫ్ట్ అనే వర్డ్ ఏ కైండ్ ఆఫ్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ మనం ఇక్కడ ఐడెంటిఫై చేయాలి. మనకి ఇక్కడ 4 ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది. వర్బ్, యాడ్వర్బ్, యాడ్జెక్టివ్ అండ్ ప్రొనౌన్. మనకి ఇచ్చిన 4 ఆప్షన్స్లో రైట్ ఆన్సర్ చూసినట్లయితే ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్, వర్బ్. వెర్బ్ అనేది ఇక్కడ లెఫ్ట్ అనేది ఇక్కడ వెర్బ్ అవుతుంది. క్వశ్చన్ నెంబర్ 14. We got back home late at night, but we didn't go to sleep. We got back home late at night, but we didn't go to sleep. ఇక్కడ బట్ అనే వర్డ్ ఏ కైండ్ ఆఫ్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ మనం ఐడెంటిఫై చేయాలి. మనకి ఇచ్చిన 4 ఆప్షన్స్లో రైట్ ఆన్సర్ చూసినట్లయితే థర్డ్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్, అంటే కంజంక్షన్. అలాగే ఇక్కడ బట్ అనేది కోఆర్డినేటింగ్ కంజంక్షన్ అవుతుంది. ద కంజంక్షన్స్ విచ్ యూజ్డ్ యాడెడ్ టు కనెక్ట్ ద సెంటెన్సెస్, అంటే 2 సెంటెన్సెస్ కానీ 2 వర్డ్స్ని కానీ కనెక్ట్ చేస్తుంది. ఇక్కడ 2 సెంటెన్సెస్ని కనెక్ట్ చేయడం జరుగుతుంది కాబట్టి బట్ అనే వర్డ్ని యూజ్ చేయడం జరుగుతుంది. క్వశ్చన్ నెంబర్ 15. You have to believe in yourself if you ever expect to be successful at something. You have to believe in yourself if you ever expect to be successful at something. ఇక్కడ 4 ఆప్షన్స్ ఇవ్వడం జరిగిందండి. మనకి ఇచ్చిన 4 ఆప్షన్స్లో రైట్ ఆన్సర్ చూసినట్లయితే యువర్ సెల్ఫ్ అనేది ప్రొనౌన్ అవుతుంది. అలాగే యువర్ సెల్ఫ్ ప్రొనౌన్ కైండ్స్లోకి వెళ్ళినట్లయితే మనం యువర్ సెల్ఫ్ అనేది రిఫ్లెక్సివ్ ప్రొనౌన్ అవుతుంది. రిఫ్లెక్సివ్ ప్రొనౌన్స్ ఆర్ యూజ్డ్ టు రిఫ్లెక్ట్ ద యాక్షన్స్ డన్ బై ద సబ్జెక్ట్. సో ఇక్కడ యువర్ సెల్ఫ్ అనేది ప్రొనౌన్. క్వశ్చన్ నెంబర్ 16. We first went to the store to buy a few things. We first went to the store to buy a few things. ఇక టు అనే వర్డ్ని అండర్లైన్ చేయడం జరిగింది. అది ఏ కైండ్ ఆఫ్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ మనం ఐడెంటిఫై చేయాలి. మనకి ఇచ్చిన 4 ఆప్షన్స్లో రైట్ ఆన్సర్ చూసినట్లయితే టు అనేది ప్రిపోజిషన్ అవుతుంది. క్వశ్చన్ నెంబర్ 17. My friend wasn't strong enough to lift his heavy rucksack. ఇక్కడ ఇచ్చిన సెంటెన్స్ రక్సాక్ అవుతుందండి, టీ కాదు. మై ఫ్రెండ్ వాజంట్ స్ట్రాంగ్ ఎనఫ్ టు లిఫ్ట్ హీజ్ హెవీ రక్సాక్. ఇక్కడ మనకి ఇచ్చిన 4 ఆప్షన్స్లో రైట్ ఆన్సర్ చూసినట్లయితే ఇక్కడ హెవీ అనేది యాడ్జెక్టివ్ అవుతుందండి. ఎందుకంటే నౌన్ని మోడిఫై చేస్తుంది కాబట్టి ఇక్కడ హెవీ రక్సాక్, హెవీ అనేది ఇక్కడ యాడ్జెక్టివ్ అవుతుంది. క్వశ్చన్ నెంబర్ 18. I helped him carry it. I helped him carry it. ఇక్కడ ఇట్ అనే వర్డ్ అండర్లైన్ చేయడం జరిగింది. మనకి ఇక్కడ 4 ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది. ప్రిపోజిషన్, ప్రొనౌన్, నౌన్ అండ్ వర్బ్. మనకి ఇచ్చిన 4 ఆప్షన్స్లో రైట్ ఆన్సర్ చూసినట్లయితే ఇక్కడ ఇట్ అనేది ప్రొనౌన్ అవుతుంది. అలాగే వాటి కైండ్స్లోకి వెళ్ళినట్లయితే మనం ప్రొనౌన్ కైండ్స్, ఇట్ అనేది పర్సనల్ ప్రొనౌన్ అవుతుంది. Question number 19. We didn't spend the night there. We didn't spend the night there. ఇక్కడ దేర్ అనే వర్డ్ని అండర్లైన్ చేయడం జరిగింది. అది ఏ కైండ్ ఆఫ్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఇక్కడ మనం ఐడెంటిఫై చేయాలి. ఇక్కడ మనకి ఇచ్చిన 4 ఆప్షన్స్లో రైట్ ఆన్సర్ చూసినట్లయితే దేర్ అనేది యాడ్వర్బ్ అవుతుంది.
వాటి కైండ్స్ చూసినట్టయితే యాడ్వర్బ్ ఆఫ్ ప్లేస్. Question number 20. I have other things to attend. I have other things to attend to. I have other things to attend to. ఇక్కడ అదర్ అనే వర్డ్ అండర్లైన్ చేయడం జరిగింది. అది ఏ కైండ్ ఆఫ్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ మనం ఇక్కడ ఐడెంటిఫై చేయాలి. మనకి ఇక్కడ 4 ఆప్షన్స్ ఇవ్వడం జరిగిందండి. మనకి ఇచ్చిన 4 ఆప్షన్స్లో రైట్ ఆన్సర్ చూసినట్లయితే అదర్ అనేది ఇక్కడ యాడ్జెక్టివ్ అవుతుంది. Question number 21. She was angry with him. She was angry with him. ఇక్కడ యాంగ్రీ అనే వర్డ్ అండర్లైన్ చేయడం జరిగింది. ఇక్కడ ఏ కైండ్ ఆఫ్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ మనం ఇక్కడ ఐడెంటిఫై చేయాలి. మనకి ఇచ్చిన 4 ఆప్షన్స్లో రైట్ ఆన్సర్ చూసినట్లయితే యాంగ్రీ అనేది యాడ్జెక్టివ్ అవుతుందండి. Question number 22. He cut himself while shaving. He cut himself while shaving. ఇక్కడ కట్ అనే వర్డ్ అండర్లైన్ చేయడం జరిగింది. అది ఏ కైండ్ ఆఫ్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ మనం ఇక్కడ ఐడెంటిఫై చేయాలండి. ఇక్కడ కట్ అనేది వెర్బ్ అవుతుంది, యాక్షన్ వర్డ్. Question number 23. They live in a small cottage above the lake. They live in a small cottage above the lake. ఇక్కడ అబోవ్ అనే వర్డ్ని అండర్లైన్ చేయడం జరిగింది. అది ఏ కైండ్ ఆఫ్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ మనం ఐడెంటిఫై చేయాలి. మనకి ఇక్కడ 4 ఆప్షన్స్ ఇవ్వడం జరిగిందండి. వర్బ్, నౌన్, ప్రిపోజిషన్ అండ్ ప్రొనౌన్. మనకి ఇచ్చిన 4 ఆప్షన్స్లో రైట్ ఆన్సర్ చూసినట్లయితే ప్రిపోజిషన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఎందుకంటే ఇక్కడ అబోవ్ అనేది యూజ్ చేసే ప్రిపోజిషన్ మీనింగ్ ఏంటంటే దాని ప్లేస్ ఆర్ పొజిషన్ దెన్ సంథింగ్. ఇక్కడ అబోవ్ అనేది ప్రిపోజిషన్ అవుతుంది. Question number 24. There is something under the bed. There is something under the bed. ఇక్కడ అండర్ అనే వర్డ్ ఏ కైండ్ ఆఫ్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఐడెంటిఫై చేయాలి. మనకి ఇచ్చిన 4 ఆప్షన్స్లో రైట్ ఆన్సర్ చూసినట్లయితే అండర్ అనేది ప్రిపోజిషన్ అవుతుంది. Question number 25. A fast car goes fast. A fast car goes fast. ఇక్కడ మనకి 4 ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది. వర్బ్, యాడ్జెక్టివ్, యాడ్వర్బ్ అండ్ నౌన్. మనకి ఇచ్చిన 4 ఆప్షన్స్లో రైట్ ఆన్సర్ చూసినట్లయితే యాడ్వర్బ్ ఈజ్ ద రైట్ ఆన్సర్. అలాగే ఇక్కడ ఫాస్ట్ కార్ అనేది యాడ్జెక్టివ్ అవుతుంది. డిస్క్రిప్షన్ ఆఫ్ ఎ నౌన్ని డిస్క్రైబ్ చేస్తుంది కాబట్టి ఇక్కడ ఫాస్ట్ అనేది యాడ్జెక్టివ్ అవుతుంది. అలాగే గోస్ ఫాస్ట్, ఈ గోస్ ఫాస్ట్ అనేది యాడ్వర్బ్ అవుతుంది. ఎందుకంటే ఇక్కడ వర్బ్ని డిస్క్రైబ్ చేస్తుంది కాబట్టి, ఫాస్ట్ అనే వర్డ్ వర్బ్ని డిస్క్రైబ్ చేస్తుంది, మోడిఫై చేస్తుంది కాబట్టి ఇక్కడ రైట్ ఆన్సర్ చూసినట్లే యాడ్వర్బ్ అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు మనం చెప్పుకున్న 1 to 25 బిట్స్ మీ అందరికీ అర్థమైంది అనుకుంటున్నామండి. అలాగే అందరూ కూడా ఒకసారి సెల్ఫ్ చెక్ చేసుకోండి. థ్యాంక్ యూ.